ఇంకిలా కొనసాగుతున్న తరుణంలో జోర్డాన్ వరకు వెళ్ళింది. జోర్డాన్ ఈజ్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇరాన్. సో ఇంకా గల్ఫ్ కంట్రీస్లోని కువైట్, ఖతార్, బహ్రెయిన్, బనామా, ఆ తర్వాత ఇటువైపునటువంటి ఓమన్ కానీ, సౌదీ కానీ, యుఏఈ కానీ కొంచెం సమీపంగా ఉంటాయి. నియర్ బై 120 కిలోమీటర్స్ టు 300 120 to 150 to 300 ఈ రేంజ్లో ఉండేటువంటి దేశాలే. కానీ జోర్డాన్ ఉండేది 1000 కిలోమీటర్స్ వెరీ ఫార్ అవే. దీదో కాదు, డియోగ్రాషియా ఎక్కడో ఐలాండ్, చాలా కింద చివరిగా ఇండియా కింద, శ్రీలంక కింద ఉండేటువంటి ఒక చిన్న ఐలాండ్ డియోగ్రాషియా అనేది. అక్కడ కూడా అమెరికా తమ ఎయిర్ బేసెస్ని, మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచి కూడా ఇరాన్పై అటాక్ చేస్తున్న తరుణంలో ఇరాన్ ఒక వారం రోజుల క్రితం అక్కడ కూడా అటాక్ చేసింది. బికాజ్ డియోగ్రాషియా నుంచి ఇరాన్పై అటాక్ చేస్తున్నట్టుగా ఇరాన్ భావించింది, అమెరికా అటాక్ చేస్తున్నట్టుగా. సో ఈ సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో కువైట్లో కూడా సైనిక మరణాలు ఉన్నాయి, అటువైపు ఇరాన్లో కూడా ఓ ప్రాంతంలో సైనిక మరణాలు ఉన్నాయి. ఇక ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోతున్నాయి, మిలిటరీ క్యాంప్స్ కుప్పకూలిపోతున్నాయి. నిన్న బహ్రెయిన్లోని US 5th ఫ్లీట్ నావల్ బేస్ని కూడా ఇదే రకంగా అటాక్ చేసి కుప్పకూల్చింది ఇరాన్. ఇప్పుడు దానికి ప్రతీకార చర్యల్లో భాగంగానే అమెరికా భయంకరమైనటువంటి దాడికి పాల్పడుతోంది. సో ఇరాన్ మరొక వార్నింగ్ ఇస్తోంది.